ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం ఫిబ్రవరి 13 గురువారం. నేటి మన ధ్యాన లేఖనం పరమగీతము గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం. తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చినది ఎవతే? ప్రేమనేది లేని నాడు లేవు సృష్టిగాథలు, ప్రియుని మీద ఆనుపనక లేవు పరమ బ్రతుకులు. వ్యాఖ్యాన అంశం: ప్రేమనేది లేని నాడు లేవు సృష్టి గాథలు. వ్యాఖ్యాన అంశం: ప్రేమనేది లేని నాడు లేవు సృష్టి గాథలు. వ్యాఖ్యానం: షూలమ్మితి, సొలొమోను అను ఇరువురిని చూస్తాం ఈ పరమగీతం గ్రంథంలో. ఆత్మీయంగా షూలమ్మితి సంఘవధువుగాను, సొలొమోను క్రీస్తు అనే వరుడుగాను అన్వయం. ఆమె ఇశ్రాయేలు జనాంగానికి, అతడు ప్రభువుకి అన్వయం. పరమగీతం అంటే శ్రేష్టమైన గీతం అని, దీనికి సాటి అయిన గీతం మరొకటి లేదు అని. పరమగీతం గ్రంథం ప్రభువుకు మన పట్ల ఎలాంటి ప్రత్యేకమైన ప్రేమ ఉందో తెలియజేస్తుంది. మన ధ్యాన వచనంలో ప్రపంచ ప్రజలు ఒక అద్భుతాన్ని గమనిస్తున్నారు. ఒక స్త్రీ తన భర్తపై ఆనుకొని అరణ్య మార్గంలో ప్రయాణించటం ఆ అద్భుతం. ఈ స్త్రీ ఇశ్రాయేలు జనాంగానికి సాదృశ్యం. వారు ప్రభువు మీద ఆనుకొని ఆధారపడి 1000 ఏండ్ల పరిపాలనా కాలంలో వారి జీవిత యాత్రను సాగిస్తారు. బలహీనురాలైన స్త్రీ తన భర్తపై ఆధారపడి అరణ్యంలో యాత్ర చేసినట్టుగా ఇశ్రాయేలీయులు ప్రభువుపై ఆధారపడి చేసే యాత్ర. ప్రభువుపై ఆనుకొని ఆధారపడిన జీవితం ఎంతో ఆశీర్వాదకరమైంది. ప్రభువుపై ఆనుకొనడం లేక ఆధారపడటం అనేది బహు గొప్ప అనుభవం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం: ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదువు అని బోధిస్తోంది. ప్రభువు బిడ్డల మనస్సు చంచలమైందిగా ఉండకూడదు. స్థిర మనస్సు లేకపోతే ఆయనను సంతోషపరచలేం కదా. ద్విమనస్తత్వం గలవారు దేవునిపై ఆధారపడలేరు. ఫలితంగా నిరాశ, నిస్పృహలు. నిత్యము దేవునిపై ఆనుకున్న దావీదు, యెహోవా నా ఆశ్రయం, నా కేడెము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను, కనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను అని కీర్తనల గ్రంథం 28వ కీర్తన 7వ వచనంలో అంటున్నాడు. శుభములతో వందనాలు.